బెదిరించడం, అదే విధంగా మీకు తెలుసు పంజాగుట్టలో జరిగినటువంటి నాటకీయ పరిణామం మీరంతా చూశారు. దానికి సిఐ గారికి అగెన్స్ట్ గా హైకోర్టులో తీర్పు రావడం, అది 29వ తారీఖున ఆయన పర్సనల్ అపీర్ అవ్వాలని చెప్పేసి, తర్వాత డీజీపీ గారికి, హోమ్ సెక్రటరీకి, జీపీ ఫర్ హోమ్ కి, తర్వాత మిగతా ప్రతివాదులందరికీ కూడా హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. అదే విధంగా ఎవరైతే సిఐ గారు రామకృష్ణ గారు ఉన్నారో ఆయనకి అగెన్స్ట్ గా ఏ హక్కుతో మీరు ఆయనకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, బిఎన్ఎస్ఎస్ లో ఏ సెక్షన్ ఆధారం చేసుకొని మీరు ఆయన్ని అంటే బ్రీత్ అనలైజ్ చేశారు, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చే వారిని అందరినీ ఇలాగే చేస్తారా? మీ సమాధానాన్ని 29వ తారీఖు అంటే 2 వారాల్లోపు తెలియజేయని పక్షంలో ఆయన సస్పెండ్ అవడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో మనకి ఏంటంటే ఈ మంగ్లీ గారి కేసు వాదిస్తున్నప్పుడు నుంచి ఆవిడ మీద కేసులు పెట్టి ఆవిడకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నేను మీడియాలో చెప్పడం ద్వారా అనేక మంది నాకు ఫోన్ చేసి వాళ్ళ కమ్యూనిటీ పెద్దల దగ్గర నుంచి, అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో ఏది లీడర్లుగా చెప్పుకుంటూ న్యూస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో నన్ను బహిరంగంగా బెదిరించారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోమని, అదే విధంగా ఎవరైతే మంగ్లీ ఉన్నారో ఇప్పటి వరకు కూడా ఎందుకని వాళ్ళ తమ్ముడి మీద కేసు ఫైల్ చేయలేదు, నిజాన్ని నిర్భయంగా బయటకు తీసుకురావడానికి మంగ్లీ గారికి ఎందుకు భయం? నేను ఏమంటాను అంటే బాధితులందరూ చెప్పేది మంగ్లీ గారి తమ్ముడు శివ ఉన్నాడు అని, కానీ ఇంతవరకు మధు మీద కానీ, రమావత్ మధు మీద కానీ, వాళ్ళ తమ్ముడు శివ మీద కానీ, పాల్దియ భరత్ కుమార్ చౌహాన్ మీద కానీ, పాల్దియ శైలజ చౌహాన్ మీద కానీ ఎందుకని బాధితుల తరపు నుంచి ఆవిడ ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు? మీరు చూశారు, ఒక వ్యక్తి ఈరోజు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు ఇక్కడికి వెళ్ళి ఏది ఫిలిం ఛాంబర్, అదే విధంగా మా అసోసియేషన్కి వెళ్ళి ఈ కేసు తేలేంత వరకు ఆవిడని సినిమాలలో పాడించొద్దు అని చెప్పడం, ఇది నిజంగా శుభ పరిణామం. ఏంటంటే ఇక్కడ ఆవిడ కమ్యూనిటీని బేస్ చేసుకొని అడ్వకేట్లను ప్రభావితం చేస్తుంది. ఇది చాలా తప్పు వ్యవస్థ. ఇది సమాజంలో ఒక తీరని అంటే ఒక అసాంఘిక చర్యగా మేము పేర్కొంటున్నాం. చాలా మంది న్యాయవాదులు ఈ రోజు నాకు అండగా రావడం జరిగింది. అదే విధంగా ఎంతో మంది మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అదే విధంగా మీరు అందరూ చూస్తున్నట్లయితే సమాజంలో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల తరపున ప్రతి ఒక్కరూ వాళ్ళ గలం ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. ఆల్రెడీ డీజీ గారికి నేను ఈ కేసు ఇవ్వడం జరిగింది. సో ఆయన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. మరి ముఖ్యంగా ఈ రోజు కలవడానికి గల అంశం ఏంటంటే పర్సనల్ సెక్యూరిటీ ఇవ్వడం కోసం నేను ఆయన కలిసా. సో పర్సనల్ సెక్యూరిటీ కోసం కలిసా, సముఖంగానే ఉన్నారు. సో తప్పకుండా నేను ఆశిస్తున్నా నాకు పర్సనల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారని చెప్పేసి. అదేవిధంగా ప్రతి ఒక్క న్యాయవాది ఈ రోజు మీరు గళం విప్పాలండి. న్యాయ వ్యవస్థ మీద ఒక తీరని అపవాదు ఈ మంగ్లీ గారు వేయడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫున కేసు వేస్తున్నటువంటి అడ్వకేట్ సుబ్బు మీద మీరు కేసు ఫైల్ చేశారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్?